సో ఆల్ రైట్, నిన్న మనం తీసుకున్న స్టే అదే అండ్ బైక్స్ అక్కడ పెట్టినాం కదా. సో మార్నింగ్ వ్యూ చూడండి, చుట్టూ కొండల మధ్యలో మేము ఉన్నాం. ఎంత బాగుందో చూడండి. బట్ రూమ్ అయితే మాకు ఎందుకో నచ్చలేదు. ఏమంటావు అజీమ్ భాయ్? అసలు నిద్ర లేదు రాత్రి ఎందుకో. మనం ఉండే రూమ్స్ వేరు, ఈ రూమ్స్ ప్రతిరోజు మేము చాలా బాగా పడుకున్నాం. నేను ఎందుకో అంత దూరం కొట్టినా ఏం చేసినా మాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. మరి ఎందుకో తెలియదు. చలో ఇప్పుడైతే మనం ఏదో విలేజ్లో ఉన్నాం. ఫస్ట్ విలేజ్ ఏం విలేజ్? మఠాయన్ అనే విలేజ్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు కార్గిల్కి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి టిఫిన్ అన్న లంచ్ అన్న ఏదో ఒకటి చేసేసి అండ్ అంతే, ఆల్ సెట్. సో ఆల్ రైట్, వీఆర్ ఆల్ సెట్ ఫ్రమ్ హియర్. వెళ్ళిపోదాం ఇక. రూమ్ అయితే మొత్తం చెక్ చేసినాం అండ్ బ్యాగ్స్ ప్యాడ్ అప్ మొత్తం అయిపోయినాయి అండ్ మనం కూడా రెడీ అయిపోయినాం. ఇంకేం లేదు, నీట్గా కార్గిల్ వెళ్ళిపోయి కార్గిల్ కూడా వార్ మెమోరియల్ చూసుకొని అక్కడ నుంచి ముందుకు పోతామా, కార్గిల్లోనే రెస్ట్ తీసుకుంటామా తెలియదు. ఇప్పటి నుంచి ఆగపడద్దు, చాలా స్లోగా పోవాలి. ఇంకా డేంజర్ రోడ్స్ ఉన్నాయి అండ్ నాకు టైం చాలా ఉంది. ఆక్సిజన్ రావాలి, బ్రీతింగ్ రావాలి, బాడీ అడాప్ట్ కావాలి, బండి మంచిగా ఉండాలి. సో ఇవన్నీ వేసుకోవాలంటే సేఫ్ రైడ్, చాలా జాగ్రత్తగా పోదాం. చలో. మీరు చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే అసలు స్నోనే లేదు, రైట్ సైడ్ ఏమో ఫుల్ ఆఫ్ స్నో ఉన్నది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఎలుగు బండ్లు బాగా తిరుగుతాయి అంట. నిన్న నైట్ కూడా మేము చూడలేము, బట్ వాళ్ళు అరవంగి విన్నాము. రూమ్లోకి బయట పోవడం ఎందుకని పోలేదు. లెట్స్ గో టు కార్గిల్. సో మనమైతే ఇప్పుడు కార్గిల్కి ఇంకో 58 కిలోమీటర్స్ ఉన్నాం. ఆల్మోస్ట్ డ్రాస్లో ఉన్నట్టే మనం. అండ్ లదాఖ్ ఇంకో 283 కిలోమీటర్స్ ఉంది. చలో లెట్స్ గో. అండ్ బైక్స్ అయితే అక్కడ పెట్టేసినాం. గెస్ వేర్ వీఆర్? హియర్, కార్గిల్ వార్ మెమోరియల్. అండ్ ఇది అస్సలు ప్లీజ్ మిస్ చేయొద్దు, మిస్ చేయని ప్లేస్. ఎ ట్రిబ్యూట్ టు అవర్ హీరోస్. ఒకప్పుడు మన ఇండియా కోసం కాపాడిన హీరోస్, ఆ హిస్టరీ అదంతా తెలుసుకుందాం మనం లోపలికి పోయి. చలో లోపలికి పోదాం, లాగేం లేదు. సో కనిపిస్తారు కదా ద రియల్ హీరోస్. అండ్ ఇక్కడ వార్ మెమోరియల్గా అప్పటి వాళ్ళు వీళ్ళంతా పర్సన్స్ వీళ్ళే అన్నట్టు ఇక్కడ కనిపిస్తారు కదా. వీళ్ళంతా మన ఇండియా కోసం. ఇఫ్ డెత్ స్ట్రైక్స్ బిఫోర్ ఐ ప్రూవ్ మై బ్లడ్, ఐ ప్రామిస్ ఐ విల్ కిల్ డెత్. చూసినా, చావు ముంగటున్న ఎదుర్కొనేదే ఆర్మీ. దిస్ ఇస్ వాట్. సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇక. సో వీఆర్ ఎట్ కార్గిల్ వార్ మెమోరియల్. ఇన్సైడ్ లోపలికైతే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఉన్నది. జోజిలా వార్ మెమోరీ, వీర్ భూమి, హట్ ఆఫ్ మెమోరీ. యాక్చువల్లీ జోజిలా వార్ మెమోరియల్ మనం చూడాలి. అక్కడ నేను చూసిన శివుని టెంపుల్ ఉండే. అండ్ పాల్గామ్ అటాక్ రీసెంట్గా పోయిన ఇదే డేట్కి 22nd రోజు అయింది కదా, దాని డీటెయిల్స్ కూడా ఉండే. బట్ మనకు స్నో వల్ల అది చూడలేకపోయినాం. సో చాలా మిస్ అవుతున్నాం స్నో వల్ల. చలో లోపలికైతే ఎంట్రీ చేద్దాం. అండ్ ఇది ఒక్కొక్క పర్సన్ గురించి జర్నీ, అతను బయోగ్రఫీ స్కాన్ చేస్తే మనకు డీటెయిల్గా వస్తుంది. ఎంతమంది ఏమంటారు సోల్జర్స్ని ఏమంటారు తెలుగులో? జవాన్స్, రైట్. యా, జవాన్స్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఉంది. అండ్ వాళ్ళ గురించి, వాళ్ళు చనిపోయే ముందు మాట్లాడే మాటలు, వాళ్ళ దేశం కోసం ఇచ్చిన ఆ గర్వం, పౌరుషం అన్ని డీటెయిల్గా ఉన్నాయి. చలో లోపలికైతే వెళ్దాం ఇక. మనకు కొన్ని గైడ్లైన్స్ చెప్పిర్రు. ఈ రెడ్ దాటి పోవద్దు, అండ్ ఇక్కడ ఈ రౌతులు దాటి, ఎల్లో దాటి లోపలికి పోవద్దు. కూర్చొని ఫోటోలు దిగొద్దు, నిలబడి ఫోటోలు దిగొచ్చు. అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అది మ్యూజియం అన్నట్టు. అక్కడ అసలు ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్. అండ్ ఇక్కడ తీసుకోవచ్చు మనం. సో ఇది మనది ఉన్నది. చలో. సో ఐ వాంట్ టు క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీ కెప్టెన్ కేసింగ్ క్లిఫర్డ్ మోంగ్రం అంతే. అండ్ ఇక్కడ చూద్దాం, కెప్టెన్ నిగ్జాకు కెంగ్రూజ్. చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా నేమ్స్. ప్రతి ఒక్కరి దానికి ఇట్లా జెండాలు ఎగురుతుంటే గర్వం, అది ఫీలింగ్. అండ్ అప్పటి జెట్ ఏదైతే యూజ్ చేసిరో దానికి సంబంధించిన జెట్ని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారు చూడ్డానికి. అండ్ అప్పుడు వారికి ఏమేమి యూజ్ చేసిర్రు ఎగ్జాక్ట్ ప్రతి ఒక్కటి అక్కడ నేను స్టార్టింగ్ బోర్డ్ కాడ చూసిన. 15mm 150mm లాంగ్ బుల్లెట్స్ పోతుంది అది. అండ్ వారప్పుడు అది కూడా యూజ్ చేసిర్రు. కెప్టెన్ అనుజ్ నాయర్ అండ్ మేజర్ వివేక్ గుప్తా, వీళ్ళ నేమ్స్ కొంచెం ఈజీ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క క్యూఆర్ ఉంది వాళ్ళ దానికి. ప్రతి ఒక్కరి దాని మీద మనం లైక్ వాళ్ళ డీటెయిలింగ్ మొత్తం, వాళ్ళ హిస్టరీ అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మేజర్ పద్మాని ఆచార్య, తెలుగైనే అనుకుంటా. మేజర్ రాజేష్ సింగ్ ఆద్కారి, మన సింగ్ పంజాబీ. అండ్ ఇంకా చూద్దాం.
ఇంకా ఏమున్నాయి, ఇంకెంతమంది, ఇంకో 4-5 అంతే, 2 మెంబర్స్. ఇది కొంచెం డిఫికల్టే ఉంది. లియూటెంట్ మనోజ్ పాండే అండ్ ఇక్కడ కెప్టెన్ విక్రమ్ బట్రా. కెప్టెన్ విక్రమ్ యాక్చువల్లీ నేను చాలా పేర్లు అలిగిన. సో ఇంకా మీకు చూపించేవి చాలా ఉన్నాయి, నేను చెప్తా. అండ్ ఇది కూడా ఒకటి వాడిన, ఏమంటారు, వాట్ వి కాల్ దిస్ మెషిన్ టు కిల్ దట్ ఫకింగ్ పాకిస్తానీ బాస్టర్స్. వీర్ భూమి. ఇదేంటంటే ఎంతమంది జవాన్లు కార్గిల్ వారినప్పుడు, వీళ్ళు మేజర్స్ అన్నట్టు, అంత హై కమాండ్లో ఉండి వాళ్ళు లీడ్ చేసిన వాళ్ళు. అండ్ కింది వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎప్పుడైనా జవాన్సే కదా ఫస్ట్. చాలా కింద రూల్స్ పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు మేజర్స్ కింద. అండ్ మేజర్స్ కూడా చనిపోయారు. అండ్ కింద చనిపోయిన వాళ్ళు చూడండి ఇంచుమించు ఎంతమంది ఉర్రో, ఒక 10, ఇంచుమించు 50 to 100 మంది. అండ్ దిస్ ఇస్ వాట్ ఇండియా. వాళ్ళందరి ఏమంటారు త్యాగం గుర్తింపే మనం ఈరోజు ఈడున్నాం. జై హింద్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఆర్మీకి. సీరియస్గా చాలా 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 గ్రేట్ఫుల్ మనం ఈడ ఉన్నందుకు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ స్కాన్ త్రూ దిస్, టేక్ స్క్రీన్ షాట్ ఫ్రమ్ వీడియో. అండ్ అక్కడ కూడా ఒకటి ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. చాలా చాలా గర్వంగా ఇట్లాంటిది మొన్న అమృత్సర్లో చూసినప్పుడు అండ్ ఇది చూసినప్పుడు నేను నా ఫీలింగ్ చెప్తున్నా కదా, చెప్పలేనంత గర్వంగా అనిపిస్తుంది. మనం ఉన్నప్పుడు దేశం మీద ప్రేమ వచ్చుడు వేరు, అండ్ ఇట్లాంటి టైంలో చూస్తున్నప్పుడు మనకు ఉండేది వేరు. ఆ ప్రౌడ్నెస్ అయితే సీరియస్గా నాకు చాలా అనిపించింది. గూస్ బంప్స్ వచ్చినాయి లిటరలీ మొన్న అమృత్సర్లో. అండ్ ఈడ కూడా కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. చలో సైనింగ్ ఆఫ్. మ్యూజియం లెక్క పోదాం ఇక. ఇట్లకి వెళ్ళి ఒక్కసారి వ్యూ చూడండి, మీద మొత్తం స్నో అండ్ ప్రతి ఒక్క జవాన్ దగ్గర జెండా ఎగురుతుంది. బాబా లిటరలీ ఇట్స్ క్రేజీ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ వీడియో డెమో, దాని ఎట్లయింది ఏమైంది అది 24 hours ఇక్కడ లైక్ ఓపెన్ ఉన్నంత వరకు అప్పుడు ఆర్మీ ఫుటేజ్ మొత్తం దే ఆర్ ప్లేయింగ్ హియర్. అప్పుడు చూడండి వర్షం అంటున్న స్నో ఎంతగానం ఉంది అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఈవెన్ మైనస్ ఎంత ఉందో, ఇప్పుడే -4 ఉంది, అప్పుడు చూడండి అది రోడ్ల మీద కనిపిస్తుంది. ఆ మైనస్లో కూడా దే ఫాట్ ఫర్ అవర్ కంట్రీ. అది ప్రౌడ్, సీరియస్గా చాలా చాలా గ్రేట్. జై హింద్. సో నేను ఇప్పుడే అడిగిన ఆపరేషన్ విజయ్ అని ఎందుకు వచ్చింది అని ఆర్మీ వాళ్ళని. అండ్ ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ చూడండి, ఎప్పటికీ ఇక్కడ వాళ్ళకి అమరజ్యోతి అనేది వెలుగుతూనే ఉంది. దట్స్ సో గ్రేట్. ఆ కార్గిల్ వార్ జరిగినప్పటి నుంచి, వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పటి నుంచి, ఇక్కడ మెమోరియల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్. అండ్ ఆపరేషన్ పేరు వచ్చేసి కార్గిల్ అంటున్నా, విజయ్, ఆపరేషన్ విజయాంక్. సో ఆపరేషన్ విజయ్, అమర్ జవాన్, ఒక్కొక్కరి పేరు అండ్ డీటెయిల్స్ మొత్తం చాలామంది చనిపోయారు. వాళ్ళ క్యాప్టెన్ బ్యాచెస్ నెంబర్స్ ఉంటాయి కదా, 171, 158, 503. దిస్ ఆల్ అబౌట్ ఇండియన్ బ్యాచెస్, ఆర్మీ బ్యాచెస్. సెల్యూట్ టు ద ఆల్ హీరోస్ హూ సాక్రిఫైస్డ్ లైఫ్ ఫర్ అస్. ఆ జెండా చూడండి ఎంత రెపరెపలాడుతుందో. మీ గౌరవం ఎప్పటికీ ఇలాగే ఎగురుతుంది. జై హింద్. ఇప్పుడే మేము ఏమంటారు అది, వార్ మెమోరియల్ రిమెంబరెన్స్ అనే ఒక ప్లేస్కి పోయినాము. వార్కి సంబంధించినవి అన్ని A to Z, ఫస్ట్ ద మేజర్ క్యాప్టెన్ నుంచి ద ఎండ్ వాళ్ళు రాసిన లెటర్స్ వరకు. ఫస్ట్ రూమ్లో అయితే క్యాప్టెన్స్ ఎవరెవరు అనే డీటెయిల్స్ ఉంది. అండ్ సెకండ్ రూమ్లో వచ్చేసి వాళ్ళు వాడిన బుల్లెట్స్, గన్స్, డ్రెస్సెస్, ఆర్మర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ థర్డ్ రూమ్లో వచ్చేసి వాళ్ళు అంటారు జనాలు చేసిన సపోర్ట్. మనీ లేనప్పుడు జనాలందరూ కలిసి వాళ్ళకి మనీ ఇచ్చి వారప్పుడు కన్ఫ్లిక్ట్ చేసారు. అండ్ ఆ తర్వాత చాలా 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 లిటరలీ గూస్ బంప్స్. ఇవంతా హిస్టరీ తెలియదు మన వాళ్ళకి ఎవ్వరికి. నాకు కూడా తెలియదు, అబద్ధం ఎందుకు, నాకు కూడా తెలియదు. ఇప్పుడే వింటున్నా కదా, ఎంత బాగున్నాయి అంటే ఒక్కొక్కటి సీరియస్లీ క్రేజీ. అండ్ ఫైనల్ లాస్ట్ దానికి వచ్చే వరకు వాళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి, ఎమోషనల్. డియర్ మమ్మీ, డియర్ పప్ప, డియర్ వైఫ్, డియర్ బ్రదర్ అనుకుంటా. అవన్నీ ఉంటే సీరియస్గా కళ్ళకి నీళ్ళు వస్తాయి, డౌటే లేదు మనకి, అంత మెమరీస్. సెల్యూట్ ఆల్ హీరోస్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఈ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి ఇటువంటివి చూడడం.
సో అంతే ఇక కార్గిల్ నుంచి ఎక్కడికి పోతామో చూద్దాం. ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోదాం. అప్పట్లో పాకిస్తాన్ వాళ్ళ బేస్ క్యాంప్స్ అనేవి ఐడెంటిఫై చేసిర్రు. సేమ్ అదే విధంగా ఆ ఫోటో ఉన్నట్టు నిర్మించి ఆ వార్ మెమోరియల్గా పెట్టుకోరు. అండ్ దోస్ హూ వాంట్స్ టు టేక్ పిక్చర్ మనం తలకాయ పెట్టి ఫోటో దిగచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూడు ఎంత బాగుంది అది. लीजिए सर, इस सब देखिए, बस हटो सर, बस हटो। ओके सर, थैंक यू। ఇప్పుడే కార్గిల్ వార్ అయితే అయిపోయింది. ఇట్ వాజ్ సూపర్. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వీడియో ప్లే కూడా చేసిండు మా కోసం. హియర్ వి గో కార్గిల్. చలో వెళ్ళిపోదాం ఇటుకెళ్ళి. బాయ్ బాయ్. ఇటు కార్గిల్ వార్ మెమోరియల్ అయిపోయింది. ఆ మెమోరీస్కి వెళ్ళి బయట పడతలే. అంత బాగుందంటే ఇటు బయటకు రాగానే ఒక్కో లొకేషన్ ఒక్కో రోడ్స్ ఎంత బాగున్నాయి అంటే మొత్తం ట్విస్ట్ టర్న్స్ లెఫ్ట్ రైట్ తిరుగుడు అబ్బాబ్బా. మీలో లదాఖ్ ఎంతమందికి డ్రీమ్ ఉందో నాకు తెలియదు. లదాఖ్ని ఫాలో అవుతున్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఈ ట్రీస్ని చూస్తే మీరు గుర్తు అంటుండొచ్చు. లదాఖ్ ఆన్ వింటర్ ఆర్ లదాఖ్ ఆన్ ఏప్రిల్ ఆ టైంలో ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రోడ్ మీకు సైడ్కి రా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీస్ అన్నట్టు. చాలా బాగుంటాయి. అండ్ స్నో లేదు ఇక్కడ. స్నో ఉండి ఇది ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇఫ్ ముంగడు ఉంటే ఖచ్చితంగా ఏమంటారు ఐ విల్ షో యూ పోస్ట్ యూ. సో అంతే, చిన్న బ్రేక్, వెళ్ళిపోవడం, ఎక్కువ లేట్ ఏం లేదు. చాలా ఆఫ్టర్ కార్గిల్ వాళ్ళు ఎట్టయిపోయిందంటే మా సిచ్యువేషన్ ఏడ కూడా అయిపోతున్నాం. ఎక్కడ చూడు లొకేషన్ అబ్బాబ్బా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎంత బాగున్నాయి అంటే ఒక్కసారి చూడండి. పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. అండ్ లుక్ లోపలే ఇల్లులు ఉన్నాయి. అండ్ వాళ్ళు బతుకుతురు. ఒక్కసారి కార్గిల్ సిటీ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇవన్నీ ఇల్లులే. నేను ఇంత పెద్దగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్గిల్ సిటీ హ్యూజ్ హ్యూజ్ బిగ్, చాలా పెద్దగా ఉంది. అండ్ మీద స్నో ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ స్నో లేదు. అన్నీ రేకులు ఇల్లులే చూడండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్నీ తక్కువ ఉంటాయి కదా. సో దానికోసమే ఇట్లా కొంచెం ఇట్లున్నది సిస్టమ్. మేబీ ఫ్యూచర్లో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. లైక్ సెన్స్ చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వీఆర్ అట్ కార్గిల్ సిటీ. నిన్న మనం ఫస్ట్ విలేజ్ నుంచి కార్గిల్ సిటీకి అయితే వచ్చేసినాం. అండ్ ఈరోజు అయితే లదాఖ్ కొట్టేయాలి, అదే మన టార్గెట్. అండ్ లదాఖ్లో లే ఓకే, లదాఖ్లో లే కట్టేస్తున్నాం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 23rd ఏప్రిల్ అండ్ మన 12th డే. చలో ముందు ముందు మంచి మంచి సీన్స్తో కలుద్దాం. బాయ్ బాయ్. లుక్, మనం ఎక్కడున్నామో సమ్వేర్ ఎన్నో ఫీట్స్ హైట్లో ఉన్నాం. చూడండి అట్లా కొండలు దిగుకుంటా అండ్ ఫైనల్లీ ఎక్కుకుంటా వీడికి వచ్చినాం. బండికి కొంచెం రెస్ట్ ఇచ్చినాం, ఎందుకంటే బండికి కూడా రెస్ట్ ఇవ్వాలి. మనమే కాదు, బండి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బండి ఇంపార్టెంట్ ఎందుకంటే బండి మంచిగా ఉంటేనే మనం పోతాం. సో అది ఒక ఘాట్స్ దగ్గర అయినాం. ఆల్ గుడ్. ఈరోజు వెళ్ళిపోతాం లదాఖ్. చలో. సో బండికి అట్లా రెస్ట్ ఇచ్చే టైంలో మంచిగా పాటలు పెట్టుకొని అందరం అట్లా ఎగురుతున్నాం చూడరు. సో ఇది ట్రావెలింగ్ అంటే బరాబరా 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు కొట్టుకుంటే ఆవిడ కాదు. నిమ్మలంగా ఏదో ఆగుతే ఇక్కడ ఆగాలి, ఎంజాయ్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ట్రావెలింగ్. చలో పోదాం, ఇక స్టార్ట్ అయిపోయాం. సో ప్రజెంట్ మనం నిమికాల పాస్ దగ్గర ఉన్నాం. అండ్ ఐ లవ్ బ్రో. ఇక్కడ ఎంత 12,198 ఫీట్. అండ్ ఇక్కడ ఐ లవ్ ఇండియా నిమికాల. సో వీఆర్ ఎట్ నిమికాల. సో ఇందాక చెప్పినా కదా, వీఆర్ ఎట్ నిమికాల. మనం జమ్మూ దాటేసినాం, శ్రీనగర్ దాటేసినాం, సోన్మార్గ్ దాటేసినాం, బటాల్ దాటేసినాం, అమర్నాథ అది మనకి కనిపించలే, జొజిలా పాస్ దాటేసినాం, మటియాన్ ఫస్ట్ విలేజ్ దాటేసినాం, పండ్రాస్ దాటేసినాం, డ్రాస్ దాటేసినాం, కార్గిల్ వార్ మెమోరియల్ దాటేసినాం, కార్గిల్ సిటీ దాటేసినాం, సురు వ్యాలీ దాటేసినాం. అండ్ ఇంకా మనం పోవాల్సినవి ముల్బేక్ కూడా దాటేసినాం ఇంతకుముందే. ఫటులా టాప్ అండ్ బటిల్క్, కల్సీ అండ్ పాతార్ సాహిబ్ గురుద్వారా అండ్ ప్యాంగాన్ లేక్, నుబ్రా వ్యాలీ ఇవి దాటేస్తే మనం ఆల్మోస్ట్ మన లదాఖ్ సిరీస్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ చేసేది అదే. చలో మీరు చూస్తారు కదా, బ్రో వెల్కమ్స్ యూ అని బోర్డ్స్ లదాఖ్లో. అండ్ అది ఇక్కడ పెయింటింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, లదాఖ్ కల్చర్ హెరిటేజ్, లదాఖ్ కల్చర్ అండ్ హెరిటేజ్ బై బుద్ధిస్ట్ కమ్యూనిటీ. Project Vijayank was raised at Kargil on 21st September 2010. సో ప్రాజెక్ట్ విజయాంక్ అండ్ ఈ బోర్డ్ ఏమంటారు బార్డర్ రోడ్స్ ఇవన్నీ 2010లో 21st సెప్టెంబర్లో చేశారంట.
చలో వెళ్ళిపోదాం ఇక లదాఖ్. బాయ్ బాయ్. అండ్ వి సీ ద వైల్డ్ ఎనిమల్స్. దాన్ని ఏమంటారు, ఎట్లా ఎత్తుతారు మన వాళ్ళు క్యాప్చర్ చేయడానికి. అండ్ హియర్ ఐ లవ్ బ్రో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. హాయ్ బ్రో. అండ్ మన బైక్స్ ఆపినాం. ట్రావెలింగ్ ఫ్లాగ్స్ ఫేమస్ ఉంటాయి కదా, యాక్చువల్లీ ముందు అక్కడ ఉండే, అవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అండ్ నౌ ఇక్కడ పెట్టిర్రు. మన బైక్ని చూడండి, ఫైనల్లీ మన బైక్ ఆన్ లదాఖ్ రోడ్స్. చలో లెట్స్ గో. సో ఇంతకుముందు క్యాప్చర్ కాలే కదా వైల్డ్ బఫెల్లోస్, ఇప్పుడు 1 2 3 4 and 5 మొత్తం ఎన్ని వైల్డ్ బఫెల్లోస్ ఉన్నాయి? 6 వైల్డ్ బఫెల్లో. ఇది చూడండి, వైల్డ్ బఫెల్లోస్ ఆన్ లదాఖ్ రూట్స్. చలో. సో టైం వచ్చేసి 11:40. మనం మార్నింగ్ ఆల్మోస్ట్ 8 ఆ టైం కల్లా స్టార్ట్ అయినాం కదా. 250+ కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ 120 కిలోమీటర్స్ అయితే మనం లదాఖ్ అనంగా ఒక దగ్గర ఆగినాం, బండికి కూడా రెస్ట్ ఇచ్చేసినాం. అండ్ ఇక్కడ చూసిరు కదా, అండ్ ఈ ఫ్లాగ్స్ దగ్గర, ఈ ఫ్లాగ్స్ మనకు చాలా తెలుసు, ట్రావెలింగ్ లదాఖ్ అన్నిటికీ యూజ్ చేస్తారు. అండ్ దీని హిస్టరీ ఏంటంటే, ఇక్కడ ముంగడ ఒక టెంపుల్ ఉంటుందంట. ఈ టెంపుల్ ఏంటంటే ఈ విలేజ్ వాళ్ళు మనల్ని వెల్కమ్ చేయడానికి ఈ ఫ్లాగ్స్ ఇక్కడ పెడతారంట. అండ్ చాలా మందికి మనకు తెలియదు అది. మనం ఏమనుకుంటామంటే ట్రావెల్ ఫ్లాగ్, నీరు నింగి నిప్పు అట్లా. నేను కూడా అదే అనుకున్నా. ఇంతకుముందు ఒక ఆయన చెప్పిండు, అది కాదంట. అండ్ వీఆర్ ఎట్ 13,479 ఆల్టిట్యూడ్ ఆఫ్ హైట్. అండ్ మాకు నిన్న జోజిలా పాస్ కాడ ఏం అనిపించలేదు, బట్ ఇప్పుడు మాత్రం చిన్న బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, లైట్ సఫకేటింగ్ ఉంది. అండ్ వీఆర్ కీపింగ్ హైడ్రేటింగ్, దీంతో తాగుతూనే ఉన్నాం వాటర్, కాబట్టి ఏం లేదు, అంతా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఐ విల్ కీప్ అప్డేటింగ్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ప్రజెంట్ మనమైతే కాంగ్రాల్ అనే విలేజ్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ బేసిక్ పోలీస్ చెక్ పోస్ట్లు ఉంటాయి, మనం ఎంటర్ అయ్యామా ఎంటర్ కాలేమా, లదాఖ్ నుంచి ఆల్మోస్ట్ లే ఎంట్రీ కాకుంటాయి. సో అంతే, వెళ్ళిపోదాం. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మీరు ఈ పొజిషన్లో ఉంటే అసలు ఆగబుద్ధి అవుతుంది, మొత్తం ఆగాలన్న ఫీలింగే వచ్చింది మాకు. బట్ చాలా కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ, అండ్ ఇక్కడ బోర్డ్స్ బ్రో వాళ్ళ నుంచి జాగ్రత్త పోవాలి. అండ్ వాళ్ళ ఒక క్రియేటివిటీ చూస్తే అసలు క్రేజీ అనిపిస్తుంది. మొత్తం ట్విస్ట్ అండ్ టర్న్సే, మంచి 5 బండ్లు ఆరామ్స్ అట్లా వెళ్ళిపోతున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అబ్బాబాబాబా, సాయిరామ్ సాయిరామ్. ఒక్కసారి రూట్ చూడండి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎన్ని గానం ఉన్నాయో, చూడడానికి చాలా బాగుంది. అండ్ వీఆర్ వైబింగ్ విత్ ఇట్. ఒక్క 100 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే లేచి ఏరుకుంటాం మనం. చలో రైట్ సేఫ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి విలేజ్ లమయూరు. మేబీ అక్కడ టెంపుల్ ఉన్నట్టుంది. ఎంత బాగుంది చూడండి చూడడానికి. అండ్ ఆ స్కైని చూడండి, ఆ వైబ్స్ చూడండి, చాలా చాలా బాగుంది. వి కుడెంట్ స్టాప్ అండ్ క్యాప్చర్. ఖచ్చితంగా ఉండలేకపోయినాం. యాక్చువల్లీ 100 కిలోమీటర్స్ వరకు ఆపొద్దు అనుకున్నాం, బట్ ఆపాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ సీన్స్ ఎట్ లదాఖ్, ఆన్ ద వే టు లదాఖ్. ఒక విలేజ్ దాటినమో లేదో ఇట్లాంటి రోడ్స్, అసలు రోడ్స్ మొత్తం క్రేజ్ ఉన్నాయి. అసలు ఎటు పోవాలి, ఏం చేయాలి, ఆన్నే ఫోటోలు తీయబుద్దేది. మా ఫోన్ స్టోరీ అయితే మొత్తం నిండిపోయింది, అట్లుంది ఒక్కొక్క సీన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. అబ్బాబ్బాబ్బా, వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. చూడండి, ప్యాంగాన్ లేక్ కన్నా ముందే మనం ఇంత థిక్నెస్ ఆఫ్ బ్లూ వాటర్ చూసినాం. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్ ప్యూర్గా ఉన్నాయి. అండ్ అక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు అనిపిస్తుంది ఎంత ప్యూర్గా ఉన్నాయి కలర్. సో వీఆర్ ఎట్ లదాఖ్ పోలీస్ స్టేషన్ అండ్ వీ హ్యావ్ చెకింగ్. ఇక్కడ మొత్తం ఇవి అవకాడో, బాదాం, చాక్లెట్స్ తీసుకోమని సావ కొడుతురు. మొత్తం నిండిపోయారు జనాలు, వద్దన్న ఇంటలేరు. అండ్ పోలీస్ చెక్ పోస్ట్ కాడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అండ్ మన ఫోన్ నెంబర్ డీటెయిల్స్, ఎంతమంది అనేది చెప్పాలి బేసిక్గా, అంతే. అండ్ అయిపోయింది, చలో. సో ఆల్ రైట్, ఇప్పుడే లంచ్ అయితే వేసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటిది మౌంటైన్ రెస్టారెంట్. సో అట్లా తినేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ బ్యాగ్కేమో అంటుంది గలీజ్గా. చలో లెట్స్ గో. అబ్బాబాబా, ఈ లేక్స్ని చూస్తుంటే నా మతి పోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, విచ్ ప్యూర్ వాటర్. బాబా మైండ్ పోతుంది యాక్చువల్లీ. చాలా 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 బాగుంది. సో మా బండ్లు కొంచెం చిన్న సీసులు కదా కంపేరింగ్ టు ఆల్. సో అట్లా రెస్ట్ ఇద్దామని కొంచెంసేపు ఆపినాం. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ. సన్సెట్ టైం అయింది, ఈవినింగ్. ఎంత బాగుంది కొండలు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హియర్ వీ కెన్ క్యాప్చర్ ఓన్లీ ఆర్మీ వెహికల్స్. దేకో ఈ ట్విస్ట్ అండ్ టర్న్ చూడరు ఎంత బాగున్నాయో.
అట్లా కంటిన్యూస్గా ఫ్రమ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్. మేబీ మేము మార్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ట్విస్ట్ ఎంట్రన్స్. ఎంత బాగున్నాయి చూడండి. అబ్బా. సో ఫైనలీ వీఆర్ ఎట్ లే. ప్రాజెక్ట్ విజయాంక్ వెల్కమ్స్ యూ టు లే. చలో లెట్స్ గో. ఫైనలీ వీఆర్ ఎట్ లే మార్కెట్లో ఉన్నాం మనం. అండ్ 12 days ఆఫ్ జర్నీ, 3000+ కిలోమీటర్స్. ఒక్క నైట్ టెంట్ క్యాంప్ అండ్ మిగతా అన్ని రూమ్ స్టేస్. మన జర్నీ చూద్దాం ఒకసారి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. ఫస్ట్ థింగ్ నాగ్పూర్, సెకండ్ థింగ్ ఆగ్రా, థర్డ్ ఢిల్లీ, ఫోర్త్ పంజాబ్, ఫిఫ్త్ ద రైల్వే స్టేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, లే ఫస్ట్ విలేజ్ బోర్మెల్లా, అండ్ ఫైనల్లీ నిన్న కార్గిల్. నిన్నటి నుంచి ఈరోజు లే మార్కెట్. వి డిడ్ ఇట్. ఎస్, అవర్ 100cc వి డిడ్ ఇట్. మనం చేసి చూపించినాం. చలో. సో ఫైనల్లీ మనం తీసుకున్న రూమ్ స్టే అయితే ఇదే. రూమ్ చాలా బాగుంది. పెదవులు అలిగిపోయినాయి మొత్తం చలికి. అండ్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ టుడే. రూమ్ చాలా బాగుంది. 1000 rupees పర్ డే. యాక్చువల్ మేము ఇంత కాస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే రూమ్ చాలా బాగుంది ఒకటి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు, భయ్యాకి అండ్ నిఖిత్కి ఇంచుమించు 1500 పడుతుంది 5 daysకి. ఇంచుమించు 5 daysకి లెక్కేస్తే 5 days ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేసిన చాలా బెటర్ 1600 అంటే. సో ఒక్కరినుంటే ఇబ్బంది, కానీ ముగ్గురం ఉన్నాం కాబట్టి ఏం పర్లేదు. చలో లోపలికి పోదాం. బ్యాగ్ ప్యాక్ చేసేద్దాం, ఇక అన్నీ మీకు తీసుకోదాం. ఉంటాం మరి. బాయ్. సో ఆల్ రైట్, వచ్చి రాగానే ఇంచుమించు 1 hour అంతే, మేము ఎక్కువ తీసుకోలేము. ఆ 1 hour రాగానే లే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పోతున్నాము. అండ్ లెట్స్ గో. లే మార్కెట్లో ఏమేమి ఉన్నాయో చూసి మనం కొంచెం చలికి కావాల్సినవి తీసుకోవాలి. యాక్చువల్ మన దగ్గర ఏం లేవు, అన్ని టాప్ బాక్స్లో వెళ్ళిపోయినాయి తీసుకొని. చలో. సో ద ఎంట్రీ ఆఫ్ లే మార్కెట్ ఈస్ లుక్ లైక్ దిస్. అండ్ ఇదంతా స్ట్రీట్సే. లెట్స్ గో ఎక్స్ప్లోర్. చూసిరుగా ఎక్కడోటి ట్రావెల్ జెండా తిరంగానే. అండ్ ఇట్ వాస్ వెరీ ఫేమస్ ఇక్కడ. చలో. సో ద మెయిన్ లుక్ ఆఫ్ లే మార్కెట్ ఎంత బాగుంది చూడండి. ఐ విల్ పుట్ ఇట్ ఆన్ 1x. చూడండి, చాలా బాగుంది. అండ్ ఇవన్నీ షాప్స్, మార్కెట్స్, ఫుడ్, మోస్ట్లీ ఫుడ్ ఉన్నాయి, అండ్ క్లోత్స్, అండ్ చలికి సంబంధించినవి. అండ్ ఇదంతా మార్కెట్ ఎంత బాగుంది చూడండి. సో జనాలు అయితే ఎక్కువ లేరు, ఇది సీజన్ కాదు కాబట్టి. ఇంకొక 1 month అయితే మొత్తం వచ్చేస్తారు. చలో లెట్స్ ఎక్స్ప్లోర్.